మేషరాశి వారికి రేపు అదృష్టం ఎక్కడొక్కడో కాదండి. ఏ కోణంలో చూసినా నిధులు తలుపు తెరుస్తున్న రోజు ఇది. ఒక చిన్న పూజ, ఒక మంచి మాట అంతే మీ ధనం కదలటం మొదలవుతుంది. కానీ ఓ జాగ్రత్త, ఈరోజు ఒక్క పని మీరు చేయకపోతే అదృష్టం నిలుస్తుంది. రాత్రికి రాత్రి మారే విధంగా మీ జాతక చక్రం తిరగబోతుంది అని పండితులు అంటున్నారు. ఆదివారం అశ్విని నక్షత్ర ప్రభావంతో మీకు ఏమిటంటే ధనయోగం కలుగుతుంది. ఇది గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన డబ్బులు మళ్ళీ లభించబోతున్నాయనే చెప్పవచ్చు. అలాగే వ్యాపారం చేసేవారు ఒక పెద్ద ఆర్డర్ దిశగా అడుగు పెడతారు. ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థాయి వారితో మీ పనితీరు అనేది వారికి బాగా నచ్చి మెచ్చుకుంటారు. అంతేకాదు, మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా లాభం వస్తుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంట్లో కొంతకాలంగా ఉన్న శోభ లేకుండా పోయిన వాతావరణం, అంటే ఒక ప్రశాంతత అనేది లేకుండా పోయిన వాతావరణం రేపటితో మారుతుందని చెప్పవచ్చు. మేషరాశి వారికి తల్లి దీవెన కంఠస్వరంగా వినిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఒక గాఢమైన నిర్ణయం తీసుకుంటారు. ఎవరి మాటలు నమ్మే ముందు మీ మనసు మాటలు మీరు వినండి చాలు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, శుభ సమయాలు ఏమిటంటే ఉదయం 9:40 నుంచి 11:15 వరకు. ఈ సమయంలో మీరు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే ఫలితంగా లాభమే వస్తుంది. కానీ మధ్యాహ్నం 1:30 నుంచి 3 మధ్యలో నిందలు, అపార్థాల అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే మీరు మాట్లాడే మాటలనేవి చాలా ఆలోచించుకొని మాట్లాడండి అనే చెప్పవచ్చు. అలాగేనండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదా. ఇంకొకటండి, ఈ మేషరాశి వారికి ఏంటంటే రేపు మీ అదృష్టాన్ని పెంచే శక్తివంతమైన పరిహారం. ఈ ఆదివారం ఉదయం సూర్యుడికి జలాభిషేకం చేయండి చాలు అని పండితులు అంటున్నారు. నీళ్లలో ఒక చిన్న ఎర్ర రంగు పువ్వు వేయండి. 11 సార్లండి ఈ మంత్రాన్ని జపించండి. ఏమిటి? ఓం హ్రీం సూర్యాయ నమః. ఏం చేస్తారంటేనండి, రేపు మేషరాశి వారు చక్కగా మీ అదృష్టాన్ని పెంచుకునే శక్తివంతమైన పరిహారం అన్నమాట ఇది. ఆదివారం రోజు ఉదయం లేచేశాక సూర్యుడికి జలాభిషేకం చేయండి. ఆ జలాభిషేకం చేసే నీళ్లలో ఎర్ర రంగు పువ్వుని వేయండి, ఒక పుష్పాన్ని. తర్వాత 11 సార్లు ఈ మంత్రాన్ని చదవండి. ఓం హ్రీం సూర్యాయ నమః. ఇది చేసి వెళ్ళిన వారికి అదే రోజు లాభాలు వచ్చాయి అని కూడా చాలామంది చెప్పారు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, మీరు కూడా ఈ పూజ చేసిన తర్వాత ఏ చిన్న మార్పైనా కనిపిస్తే అదే చాలు. మన మేషరాశి వారికి ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పటి నుంచి అదృష్టం వేగంగా పరిగెడుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈరోజు మేషరాశి వారు ఓ కొత్త ప్రారంభానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే గ్రహస్థితి అనుగ్రహంగా మారుతుంది. చంద్రుడు శనితో కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీ 2వ స్థానం, ధనస్థానం. చంద్రుని సాన్నిధ్యం వల్ల ఆలోచనలు పదునవుతాయి. శనిదేవుని అనుగ్రహంతో ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇది ఒక్కో మేషరాశి వ్యక్తికి ధన సంపూర్ణతకు, అంటే ధన పూర్ణతకు, నిలకడకు బలంగా మారే సంకేతం అనే చెప్పాలి. ఇంకా గురుగ్రహుడు మీ రాశికి లాభస్థానమైన మిథునంలో నవగ్రహ దృష్టితో ఉన్నాడు. అందువల్ల మీరు చేసే ప్రతి అడుగులో ధైర్యం, ఆత్మవిశ్వాసం తోడవుతుంది. రాహు మీ 5వ స్థానంలో ఉండటం వల్ల కొంత కలవర భావం కలవర భావన వస్తున్నా అది తప్పని గమ్యం వైపుకి నడిపించే శక్తిగా మారుతుంది అనే చెప్పాలి. ఈరోజు గ్రహగతులు స్పష్టంగా చెప్తున్నాయి, వేగంగా నిర్ణయం తీసుకోండి, కానీ విజ్ఞానంతో ముందడుగు వేయండి. ఏ గ్రహం కూడా మీకు అడ్డంకిగా ఉండటం లేదు. బలంగా ఉన్న గోచారం దీర్ఘకాలిక లాభాల బీజం వేస్తుంది అని పండితులు అంటున్నారు. ఇవాళ మేషరాశి వారికి ధనం అనే పదమే శుభవార్తగా మారుతుంది. పలువురు నమ్మలేని మార్పును అనుభవించబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన చలనం నేడు మళ్ళీ మొదలవుతుంది అని పండితులు అంటున్నారు. మీ ధనస్థానంలో చంద్రుడు శనితో కలిసి ఉన్నాడు. ఇది స్థిరధన యోగానికి సంకేతం. పాతవి వదిలిపెట్టి కొత్త మార్గంలో నడవాలనే ధైర్యం నేడు వస్తుంది మీకు. వ్యాపారం చేసేవారు, అంటే చిల్లర వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు బలంగా పెరుగుతాయి. ఆన్లైన్ బిజినెస్,
ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ వచ్చే సూచన అనే చెప్పవచ్చు. వాహనాలు, భవనాల కొనుగోలు, విక్రయాల్లో ఉన్నవారు మంచి లాభాలు. అయితే ఒక జాగ్రత్త, ఎవరి మాటల మీద ఆధారపడకుండా మీ అనుభవాన్నే నమ్మండి. ఏంటంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు నేడు ఆచితూచి వ్యవహరించాలి. కొంతమంది ఫైనాన్షియల్ ప్రెజర్స్ అనేవి ప్రెషర్ అనేది పెంచేలా ప్రవర్తించవచ్చు. ఒక్కొక్కసారి మెదడు, గుండె 2 ఒకే అంటే ఆ లావాదేవీలే చేయండి. ఎందుకంటే ఒక్కసారిగా మీ మెదడు, గుండె 2 ఒకే మాట అనుకుంటే కనుక ఆ లావాదేవీలు చేయండి. ఎందుకంటే నేడు మీకు చిన్న లాభం కాదు, భవిష్యత్తుకు సురక్షితమయ్యే మార్గం కనిపించే రోజు అని పండితులు చెప్తున్నారు. అలాగే ఉద్యోగం చేసే మేషరాశి వారు ఈరోజు అఫీషియల్‌గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా భవిష్యత్తు దిశగా కీలకమైన ఆలోచనలు తలకెక్కే రోజే ఇది అని చెప్పాలి. ఇంట్లో కూర్చొని ఉన్న వారికి వర్క్ లోడ్ తగ్గి మీకు అనుకూలమైన ఆలోచనలు వస్తాయి. ఒక ఉద్యోగం వల్ల ఉన్న ఆలోచనలు ఈరోజు మీకు ఆన్సర్ దొరికే రోజనే చెప్పాలి. అంటే ఒక ఉద్యోగం చేసేవారిలో ఒక ఆలోచన ఉంటుంది కదండీ! ఆ ఉద్యోగానికి సంబంధించి దానికి ఆన్సర్ దొరికే రోజనే పండితులు అంటున్నారు. ఉద్యోగం మార్పు కోరుకునేవారు మంచి ప్రకటనలు చూడొచ్చు. కానీ అప్లై చేసే ముందు ఏం చేయాలి అంటే, మీ ముందు ఉన్న అవకాశాల్లో నిజమైన స్థిరత్వం ఏది అన్నది బాగా గమనించాలి. అధికారి స్థాయిలో ఉన్నవారు ఓ నిర్ణయం మీ చేతుల్లో ఉంటుంది. మీ కింద ఉన్నవారిని ప్రోత్సహించండి. కానీ వ్యాపారపు రహస్యాల్ని అస్సలు పంచుకోవద్దు. ఇక విద్యార్థుల్లో ఈ ఆదివారం మీరు చదవకపోయినా మీ మనసులో వచ్చే కొత్త ఐడియా, ఒక నూతన ఆశయం మీరు ఎక్కడ పోటీ పరీక్షకు సిద్ధమవ్వాలన్న అది ఫౌండేషన్ అవుతుందని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఈరోజు టెస్టులు, రివిజన్లకి మంచి టైం అనేది చెప్పాలి. ఈరోజు ఫలితాల కంటే సిద్ధత ఎక్కువ అవసరం ఉన్న రోజు. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉందని గ్రహించగలిగితే ఈ ఆదివారం అనేది ఆలస్యానికి కాకుండా ఆత్మబలానికి మారుతుంది అనే చెప్పవచ్చు. ఈ ఆదివారం మీరు తీసుకునే నిర్ణయం, ఒక చిన్న నిర్ణయం మీ జీవితానికి ఒక పెద్ద మలుపు అనేది అవుతుందనే చెప్పాలి. అంతేకాదు, ఈ మేషరాశి వారు ఎన్ని రోజుల నుంచో ఇంట్లో ప్రశాంతత వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారో ఈరోజు వారి కోరిక తీరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఒక చిన్న మనస్పర్ధం పెద్ద సమస్యగా మారకముందే నయమవుతుంది. అంతేకాదు, ఈరోజు మీ మాటల్లో ఒక ఆకర్షణ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మీ మాట వింటారు. మీరు వాళ్ళ కంట కన్నీరు తుడిచేలా మాట్లాడగలరు. ఇది మీ ఆదాయం కాదు, ఇది మీ అసలైన ధనం. ఇక కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై ఆందోళన ఉన్నవారికి శాంతి స్థితి అనేది ఏర్పడుతుంది. ఈరోజు ఒక తల్లి లేదా అన్న, అక్కగారి ఆశీర్వాదం మీ రహస్య మార్గాన్ని బలంగా చేస్తుందనే చెప్పవచ్చు. ప్రేమలో ఉన్నవారికి గతంలో మిస్అండర్స్టాండింగ్స్ జరిగి ఉండొచ్చు, కానీ ఈరోజు మాట్లాడితే చాలు సంబంధం మరింత గాఢమవుతుందనే చెప్పాలి. ఒక సర్ప్రైజ్ మెసేజ్, కాల్ వస్తే ఆశ్చర్యపోవద్దు. అది ప్రేమలో ఉన్న వాళ్ళ భావాలను పునరుద్ధరించే సంకేతం కావచ్చు. అంతేకాదు, పెళ్లి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్న వారు ఈరోజు ఓ శుభవార్త వినొచ్చు. పెళ్లి సంబంధాలు చూడటానికి ఇది అనుకూలమైన సమయం. ఇంకా ఇంటి వాతావరణంలో శుభకార్యం అనేది తొంగి చూస్తుంది. అలాగే ఒక శుభకార్యం అనుకున్నప్పుడు సమయం చూసే అలవాటు చాలా మందికి లేదు. కానీ మేషరాశి వారికి ఈరోజు సమయం చూసి ముందడుగు వేస్తే ఆశించింది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని పండితులు అంటున్నారు. శుభ సమయం ఉదయం 9:42 నుంచి 11:18 వరకు. ఆ టైంలో దేనికైనా ప్రారంభం, వైద్యం, ఇంటర్వ్యూ, వ్యాపారం, ఒప్పందం, గిఫ్ట్ ఇవ్వటం ఏదైనా కుదిరే అవకాశం ఉంది. అశుభ సమయం సాయంత్రం 4:10 నుంచి 5:30 వరకు. ఈ టైంలో పెద్ద నిర్ణయాలు ఏం తీసుకోకండి. చిన్న చిన్న విఘ్నాలు రావచ్చు. అనవసరంగా ఖర్చులు, సమయం నష్టం జరుగుతుందనే చెప్పాలి. జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏమిటంటే, ఒక మాట 10 మంది ముందు చెప్పేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా నిన్న తప్పుగా అర్థం చేసుకున్న వారితో చాలా శాంతంగా మాట్లాడాలి. పాత విషయాలు గుర్తు చేసుకొని అసహనంగా మారితే శుభ సమయం కూడా శాపంగా మారిపోతుంది అనే చెప్పవచ్చు. ఈరోజు మీకు వచ్చే కాల్స్లో ఒకటి మీరు ఎదురు చూస్తున్న అవకాశానికి తలుపు తెరుస్తుంది. కాబట్టి ఫోన్లని అస్సలు మిస్ చేయవద్దు. సమయం చూసేవాడు అవకాశాన్ని ముందుగానే పట్టుకుంటాడు. మేషరాశి వారు ఈరోజు ఒక దశను పూర్తి చేసి కొత్త దశలోకి ప్రవేశించే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తారు కదా. ఇక ఇంకొకటి వచ్చేసి ఏమిటంటేనండి, మేషరాశి వారి యొక్క
ఆదాయపు ఖర్చులనమాట. ఎలా ఉంటాయంటే మేషరాశి వారికి ఈరోజు ధనం వస్తుంది కానీ ఖర్చు ఆగదు. అర్థం చేసుకోండి. ఇది సంపాదన వృద్ధి చెందే దినంగా ఇది సంపాదన వృద్ధి చెందే రోజు కాదు. కానీ పాత అప్పు తీర్చే రోజు అవుతుంది. ఉదయం సమయంలో ఒక అనుకోని లాభం వస్తుంది. ఒక చిన్న పని చేసినందుకు పెద్ద వాల్యూ వచ్చే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచన వచ్చినా ఈరోజు దానికి అనుకూలం కాదు అని చెప్పవచ్చు. ఏ ఖర్చులు తప్పనిసరిగా జరగవచ్చంటే ఇంట్లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఖర్చు అవుతుంది. పాత ఇంట్రెస్ట్ లేదా ఈఎంఐ లాంటి భారం మీద నుంచి ఒక రిలీఫ్ అనేది వస్తుంది. కానీ అదే రిలీఫ్ కోసం పక్కవాడు ఇచ్చిన డబ్బుతో తీర్చాల్సిన అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు మీ వ్యాలెట్‌లో చిల్లర డబ్బు ఎక్కువగా ఉండదు. కాబట్టి అవసరమైనప్పుడు కొంచెం అసహాయంగా ఫీల్ అవుతారనే అంటున్నారు పండితులు. అందుకే ముందుగానే ఒక ప్రణాళిక వేసుకోండి. షాపింగ్, ఫ్యామిలీ ఖర్చు మొదలైనవి. ధనం శాశ్వతంగా నిలవాలంటే చిన్న చిట్కా పాటించండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకి మీ పని చేసే టేబుల్ మీద ఒక చిన్న కప్పులో నీళ్లు పెట్టండి. ఆ నీళ్లలో ఒక టేబుల్ స్పూను బియ్యం వేసి ఆ గిన్నెను దేవుడి పక్కన ఉంచండి. ఇది లక్ష్మీ సమృద్ధికి సంకేతం. నీరే సంపద. ఆ నీటిని రేపు ఉదయం తోటలో లేదా తలుపు దగ్గర పోసేయండి. ధనం నిలవాలంటే ఏమిటంటే చక్కగా నెమ్మదిగా ఆ పని చేసి చూడండి. మీకు డబ్బు వస్తుంది. కానీ గజిబిజి ఖర్చులు మానకపోతే ఇది ఆదాయం కాదు, ఆవిరిగా మారిపోతుంది అనే చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ఈరోజు మీ రాశికి ఉన్న గ్రహస్థితిని బట్టి ఒక చిన్న పూజ, ఒక చిన్న జాగ్రత్త జీవితాన్నే మలుపు తిప్పగలదు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఒక పని చేస్తే ఈ రాశికి అద్భుతమే జరుగుతుంది, మేషరాశికి అనే చెప్పవచ్చు. మేషరాశి వారికి ఈరోజు చంద్రుడు కర్కటంలో ఉండటంతో మనసులో చిన్న చిన్న అలజడి, కుటుంబ విషయాల్లో ఒత్తిళ్లు, డబ్బు పైన పట్టు కోల్పోవటం వంటి ఫీలింగ్స్ రావచ్చు. ఏమిటంటే పరిహారం అంటే ఆదివారం ప్రత్యేకంగా ఈ సూర్య ఆరాధన వల్ల మీకు ఆత్మబలంతో పాటు ధనయోగం కూడా పెరుగుతుంది. గతం నుంచి వదిలిపెట్టని ఆందోళన ఇంకా తగ్గిపోతుంది. ఇది మేషరాశి వారికి ప్రత్యేకమైనటువంటి అనుకూలమైన పరిహారం అనే చెప్పాలి. మనం ఒక చిన్న పరిహారంతో పెద్ద మార్పులు తీసుకురాగలమన్నది శాస్త్ర సత్యం అని పండితులు అంటున్నారు. అలాగే ఇంకొకటండి, ఈరోజు ఆకాశంలో సూర్యుడికి తలెత్తి చూసి ఒక్కసారైనా ఓం ఆదిత్యాయ నమః అని ప్రార్థించండి చాలు. ఈ ఒక్క మాటే మీ మనసులోని సంకోచాన్ని తొలగిస్తుంది అని చెప్పవచ్చు. ఈరోజు మేషరాశి వారి కోసం ప్రత్యేకమైన పూజ పరిహారం ఏంటంటేనండి, ఈరోజు శివుడికి బెల్లంతో పూజించండి. ఏమిటంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో శివుడు పోవటం ముందు ఒక బెల్లం ముక్క, ఒక గ్లాస్ నీళ్లు పెట్టి మాట చెప్పండి. ఓం నమ శివాయ, మమ సమస్త దోష నివారణార్థం శ్రీ శివ అనుగ్రహం సిద్ధిరస్తు. ఓం నమ శివాయ, మమ సమస్త దోష నివారణార్థం శ్రీ శివ అనుగ్రహం సిద్ధిరస్తు. ఈ ఒక్క పని చేస్తే మీ రాశికి అద్భుతమే జరుగుతుందనే చెప్పాలి. శరీరంలో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోతుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళు కూడా మారిపోతారు. అలాగే సాయంత్రం వేళ ఓం శ్రీ రుద్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి అని పండితులు అంటున్నారు. మేషరాశి వారికి బుద్ధి బలమే కాదు, ఇప్పుడు అదృష్టం కూడా మీ పక్కన నిలుస్తుంది. ఈరోజు మీకు దొరికే అవకాశాలు చిన్నవిగా కనిపించినా వాటిని పట్టేసుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితం మారే ఆరంభ సమయం అని పండితులు అంటున్నారు. మీ చేతులు కాలిన తర్వాత లాభం రాదు సార్. ఆలోచించి దైవాన్ని ముందు పెట్టి ముందడుగు వేయండి. ఈరోజు మీకు దొరికే లక్ష్యం ఒకటి అయితే దాన్ని చేరేందుకు దేవుడు మీతో ఉన్నాడు అన్న నమ్మకంతో మరొక లక్ష్యం అనే చెప్పవచ్చు. మీరు చేసే పరిహారం చేశాక ఏమి అనుభవించారో కూడా మీకే అర్థమవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. అదృష్టం ఒక్కసారి తలుపు తట్టింది అంటే మీరు తలుపు తీయకపోతే అది వెళ్తుంది. కానీ ఈసారి తలుపు తెరవండి. ఎందుకంటే చెప్పాలంటే ఇది గోల్డెన్ టైం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.